తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. చిత్రకారులు రుద్ర రాజేశంతో చర్చించిన ఆయన పలు నమూనాలను పరిశీలించారు. ఇక తుది నమూనాపై చిత్రకారులకు సీఎం పలు సూచనలు చేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. చిత్రకారులు రుద్ర రాజేశంతో చర్చించిన ఆయన పలు నమూనాలను పరిశీలించారు. ఇక తుది నమూనాపై చిత్రకారులకు సీఎం పలు సూచనలు చేసినట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చూసుకున్నట్లయితే అటు తెలంగాణ అధికారిక చిహ్నం మారబోతున్నాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి సొంత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న జరగబోతా ఉంది. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అంటే దశాబ్ద కాలం పూర్తయి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఉమ్మడి రాజధాని అధికారాలు కూడా తెలంగాణ సొంతం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిష్టాత్మకంగా అంటే కాంగ్రెస్ పార్టీ తామే తెలంగాణ ఇచ్చామని చెప్పి 2 సార్లు అధికారం కోల్పోయి 3వసారి ఈసారి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో తన మార్కు పాలన కొనసాగించాలి అనేటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటికే తెలంగాణ జాతీయ గీతంగా అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అటువంటి పాటకి పూర్తి స్థాయి కసరత్తు చేసి అందులో మార్పులు చేర్పులు చేసి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి ఆయన దానికి సంబంధించిన రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఆ కసరత్తుకు సంబంధించి నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అధికారిక చిహ్నానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రాజముద్రలో ఏదైతే తెలంగాణ రాజముద్ర ఉందో ఆ రాజముద్రలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ అంటే గతంలో చార్మినారు, అదేవిధంగా కాకతీయుల తోరణం ఇవన్నీ ఉండేటివి. అయితే వాటికి భిన్నంగా ఉండే విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అందులో అంటే ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ గతంలో ఉన్నటువంటి చిహ్నాలన్నీ కూడా రాచరిక పోగడలకు నిదర్శనంగా ఉన్నాయి కాబట్టి అవి కాకుండా ప్రజల తెలంగాణ ప్రజల ఆలోచనలో ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా కొన్ని మార్పులు చేర్పు చేస్తూ అధికారికమైనటువంటి లోగోని జూన్ 2న ప్రారంభించాలని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి చిత్రకారులతోటి ఆయన ఈ రోజు ఉదయం తన నివాసంలో సమావేశం కావడం జరిగింది సునీత. అయితే దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్ర గెజిట్ లో టిఎస్ అనే పదాన్ని కూడా మార్చి టీజీ అనే పదాన్ని పెట్టి మొన్నటి నుంచి తెలంగాణ స్టేట్ ని తీసేసి ఎస్ ని తీసేసి ఓన్లీ జీని పెట్టి తెలంగాణ మాత్రమే పరిమితం చేసి కొత్త అధికారాలు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇట్లా వరుసగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తన ఐడెంటిటీకి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది విధానపరంగా. అందులో భాగంగా చిత్రకారులతో సమావేశమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి జూన్ 2న ఆవిష్కరించబోయేటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి సంబంధించినటువంటి కసరత్తు ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభించారు. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏవైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణకి సంబంధించి తెలంగాణకి బ్రాండ్ గా చెప్పుకుంటున్న కేసీఆర్ కి ఈయన మళ్ళీ రీప్లేస్ చేసే విధంగా పూర్తిగా తెలంగాణకి సంబంధించిన అధికారిక చిహ్నాలు కానివ్వండి, టీఎస్ ని టీజీగా మార్చడం కానివ్వండి, జాతీయ గీతాలు తెలంగాణకు సంబంధించి కానివ్వండి, ఇలా ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రజల్లో ఒక మార్కు క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఒక దశాబ్దం తర్వాత? తప్పకుండా దశాబ్దం తర్వాత అని కాదు, కాంగ్రెస్ పార్టీకి తనకు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ మార్పు ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మాత్రం ఆలోచన చేస్తున్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి ప్రణాళికలు కూడా మొదలు పెట్టారు. సో అందులో భాగంగానే టీఎస్ ను మార్చి టీజీగా మార్చారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజాపాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయో అందులో భాగంగా అధికారిక చిహ్నం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలే జాతీయ గీతంగా ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇంతవరకు ఏది కూడా లేకున్నటువంటి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మా తెలుగు తల్లికి మల్లె పూదండి అనేటువంటి పాట ఉండేది. ఆ గేమ్స్ పోయిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ గేమ్ స్థానంలో ఇంతవరకు తెలంగాణకి ఏ గేమ్ కూడా ఇంతవరకు అధికారికంగా లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే 10 జిల్లాల తెలంగాణ నేపథ్యంలో రాసినటువంటి ప్రముఖ గాయకుడు గేయ రచయిత రాసినటువంటి అందశ్రీ రాసినటువంటి పాట ఏదైతే ఉందో ఆ గేయానికి సంబంధించినటువంటి కసరత్తులు అంటే అందులో మార్పులు చేర్పులు ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాల తెలంగాణ నేపథ్యం
ఆ తెలంగాణ అవతరించిన తర్వాత తెలంగాణ రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో ఇనుమడింపజేసే విధంగా మార్పులు చేర్పులు చేసి ఆ రకమైన నిర్ణయాన్ని తెలంగాణ గేయాన్ని ప్రకటించబోతా ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ చిహ్నాన్ని కూడా కాకతీయ తోరణం, చార్మినార్ ఇవన్నీ రాచరిక పోగడలు కాకుండా తెలంగాణకు సంబంధించిన ప్రజల అస్తిత్వానికి గుర్తించే విధంగా ఉండే విధంగా తీసుకొస్తామని చెప్పేసి గతంలో అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా చిత్రకారుల నుంచి కూడా ఆహ్వానాలు తీసుకొని వాళ్ళ యొక్క సలహాల సూచనల మేరకు కొత్త చిత్రాలను కూడా రూపొందించినటువంటి పరిస్థితి సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.